అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. పిల్లలకు ఎప్పుడు నచ్చే, పెద్దవాళ్లకు టీ టైంలో మాత్రమే నచ్చే ఒక స్నాక్ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. గిన్నెలో 2 కప్పుల మైదా పిండి, ఫుల్ కప్పులు తీసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వాము, గోరువెచ్చని నీళ్లు పోయాలి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ. అలానే గోరువెచ్చని ఆయిల్ కూడా 1 స్పూన్ వేసేసి ఫస్ట్ కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలిపేసుకోవాలి. రెసిపీ మైదా పిండితో వద్దు అనుకుంటే సేమ్ ప్రాసెస్ లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత బాగా ఒత్తేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ నాననివ్వాలి. గిన్నెలో 2 స్పూన్ల వరకు మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ బాగా థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ఇది నూనెతోనే కలపాలి, నీళ్లు అస్సలు వాడకూడదు. నూనెతో ఇలా థిక్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న పిండిని 4 భాగాలుగా చేసుకుని ఉండల్లాగా చేసేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఉండలు చేస్తున్నాను. మీకు నచ్చితే పెద్ద ఉండలు 2 భాగాలుగానే చేసుకోవచ్చు. ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఒత్తిడి పిండి వేసుకుంటూ ఒక్కొక్క ఉండను తీసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తిక్కేసుకోవాలి. మైదా పిండికి సాగే గుణం ఉంటుంది కాబట్టి తిక్కడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఒత్తిడి పిండి వేసుకొని ఇలా పల్చగా తిక్కేసుకోవాలి. 4 ఉండల్ని అలానే తిక్కేసుకొని ఇందాక మనం కలుపుకున్న పేస్ట్ ని మధ్య మధ్యలో చపాతీకి అప్లై చేసుకుంటూ, తిక్కుకున్న ఒక్కొక్క చపాతీని పైన పెట్టుకుంటూ పేస్ట్ అప్లై చేసుకుంటూ మరొక చపాతీ పెట్టుకుంటూ ఇలా 4 ఇలానే చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన కూడా పేస్ట్ అప్లై చేసి 4 వైపులా మట్ చేసుకోవాలి. అదే బుక్ ఫోల్డింగ్ మెథడ్ అంటారు కదా, ఆ మెథడ్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత తిక్కేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా ఒత్తిడి పిండి వేసుకొని కొంచెం మందంగా తిక్కుకోవాలి. మరీ పలుచగా అవసరం లేదు, కొంచెం మందంగా, అంటే ఇలా మందం ఉంటే సరిపోతుంది. ఇలా మందంగా తిక్కుకున్న తర్వాత నైఫ్ తీసుకొని అన్ని ఇలా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకు సైజ్ అనేది ఇంతే ఉండాలి అనేం లేదు, మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా మీడియం పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజ్ లాగా అన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. మీడియం వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఆయిల్లో వేసేసి ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా కాల్చుకోవాలి. ఆయిల్లో వేయగానే పొరలు పొరలుగా విడిపోయి ఒక పఫ్ షేప్ లేకి వచ్చేస్తాయి. పిల్లలకు ఒక మినీ పఫ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలపకుండా క్రిస్పీగా, క్రంచీగా, పొరలు పొరలుగా కాల్చుకుంటూ రావాలి. నేను తీసుకున్న పిండికి 20 లేదా 30 మినీ పఫ్స్ అయితే వచ్చాయి. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు పిల్లల లంచ్ బాక్స్ లో స్నాక్స్ బాక్స్ లాగా కూడా కట్టియచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.